श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। अयं मुहूर्तस्तु मुहूर्तोऽस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् आनुकूल्यता फलसिद्धिरस्तु। यत्कर्ता जगतां भक्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। ఇప్పుడు 2026 సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు ఫలితాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా ఏ రాశి ఎట్లా ఉన్నది మనకు వివరంగా తెలుసుకోవాలి. అట్లాగే జనవరి నెల కన్యారాశి చెప్పుకుందాం. ఈ కన్యారాశి వచ్చేటకల్లా గురువు ఏకాదశంలో ఉన్నారు. విద్య, ఉద్యోగం, మరి విదేశీయానం వాటికి ఉపయోగపడుతుంది. రాహు బాగున్నాడు, బాగా ఆదాయం ఉంటుంది. మిగతా విషయాలు చాలా కష్టతరం. కుజుడు బాగాలేడు, అనారోగ్యాలు బాగా ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తలకి శత్రుత్వాలు, గొడవలు ఉంటాయి. 2026 6వ రాశి ఫిబ్రవరి నెల ఫలితాలు చెప్పుకుందాం. ఈ ఫిబ్రవరికి రాహు బుధుడు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. ఈ రాశి వాళ్ళు ఈ రాహు బుధుడు బాగుంటుంది తప్పితే వ్యాపారం బాగుంటుంది, వచ్చిన డబ్బులు నిలబడతాయి. కానీ ఏ పని సక్రమంగా కాదు. మీ చేతితో ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. అట్లా ఇస్తే డబ్బులు పోతాయి. డబ్బులు నిలవబడే రోజున అనవసరమైన ఖర్చులు, కొత్త వ్యాపారాలు, కొత్త వ్యవహారాలు, జాయింట్ వ్యవహారాలు, ఎవరికైనా హామీ సంతకాలు ఇట్లాంటివి ఏవి పెట్టకండి. అట్లా చేసినట్లయితే ఉన్నది మొత్తం వచ్చింది కాదు, అంతకుముందున్నది మొత్తం కోల్పోతారు. దాని నుంచి బయటపడాలి అంటే మీరు వచ్చిన డబ్బు జాగ్రత్త చేసుకోండి. వ్యాపారం కూడా జాగ్రత్తగా చేసుకోండి. డబ్బులు ఉన్నాయి కదా అని జాయింట్ వ్యాపారాలు, కొత్త వ్యవహారాలు ఏవి చేయొద్దు. డబ్బులు ఉన్నట్లు ఎక్కడ కనపడద్దు. అట్లా కనబడితే మీరు పూర్తిగా నష్టపడిపోతారు. స్వస్తి. 2026 సంవత్సరం మార్చి నెల 6వ రాశి కన్యారాశి ఫలితాలు. మరి కుజుడు, బుధుడు, రాహువు ఈ 3 గ్రహాలే బాగున్నాయి. వ్యాపారం బాగుంది. మీకు రావాల్సిన డబ్బులు వస్తాయి. కుజుడు వల్ల కూడా వ్యవసాయం బాగుంటుంది. మిగతావి ఏవి బాగాలేవు. కాబట్టి వచ్చిన డబ్బులు ఎంతైనా జాగ్రత్త చేసుకోండి. అనారోగ్య సమస్యలు బాగా ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీ చేతితో వడ్డీ ఆశపడి కానీ, అప్పు ఇవ్వటం కానీ, కొత్త వ్యాపారాలు చేయటం కానీ ఈ రాశి వాళ్ళు చేయబాకండి. అట్లా చేస్తే బాగా నష్టము, కష్టం, ఇబ్బందులు కలుగుతాయి. వ్యవసాయదారులు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యవసాయదారులకు బాగుంది అన్నాను కదా అని ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు. కోతకి రాగానే ఒక్కరోజు కూడా ఆపద్దు. అట్లా ఒకరోజు రేపు చేద్దాంలే అనుకుంటే మాత్రం మీకు పండిన పంట నష్టం కలగటానికి బాగా అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. స్వస్తి. 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 6వ రాశి కన్యారాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కన్యారాశికి రాహువు, బుధుడు, శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు బాగా లేవు. 3 గ్రహాలే బాగున్నాయి. రాహు వల్ల డబ్బులు నిలబడతాయి. బుధుడి వల్ల వ్యాపారం సాగుతుంది. శుక్రుడి వల్ల వివాహం, ఇల్లు, భార్య, కుటుంబం బాగుంటుంది. మరి డబ్బులు వస్తాయి కానీ ఎటుపోతాయో తెలియదు. పాపగ్రహాలు కేతువు, కుజుడు, శని, రవి 4 గ్రహాలు పాపగ్రహాలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. పాపగ్రహాలని తప్పించుకోవడం అంటే చాలా కష్టం. కాబట్టి ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా మంచిది. ఏమాత్రం తేడా వచ్చినా పూర్తిగా ఇబ్బంది పడతారు. స్వస్తి. 2026 సంవత్సరం మే నెల 6వ రాశి కన్యారాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కన్యారాశికి 2 గ్రహాలు రాహువు, శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. ఈ కన్యారాశి పరిస్థితి కూడా పూర్తిగా
కష్టతరం, బతకడమే చాలా కష్టం. చివరికి ఒక టైంలో ఏదో రకంగా ఆత్మహత్య చేసుకుందామన్న పరిస్థితి వస్తుంది. దీన్ని తప్పించుకోవాలంటే దైవే బలే దుర్బలేత. దైవ బలం లేకపోతే వీళ్ళు బతకడం చాలా కష్టమవుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు జాతకం చూపించుకొని మీరు ఎవరు పడితే అంటే నేను అట్లా అంటున్నాను అనుకోబాకండి. కాస్త అనుభవం గలవాళ్ళు జాతకరీత్యా తెలుసుకొని మీరు జాతకాన్ని పరిశీలించుకొని మీకు వాళ్ళు చెప్పేది జరిగింది ఖచ్చితంగా చెప్పగలుగుతారు. ఆ చెప్పినప్పుడే మీరు నమ్మండి. మీకు ఇదివరకు ఏం జరిగింది, ఇంతకుముందు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారు చెప్తారు. జరిగింది నిజమైనప్పుడు జరగబోయేది కూడా నిజమవుతుందని నమ్మవచ్చు కదా. అట్టా జాగ్రత్తగా జాతకం చూపించుకొని తగిన ఫలితాలు పొందాలంటే మీరు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. మీరు ఎవరైనా సరే మా ద్వారా జాతకం చూపించుకోవాలి అనే ఉద్దేశం మీకు ఉంటే మాకు 2 ఫోన్ నెంబర్లు ఉన్నాయి. 16300061241 6300061241 ఇదొక నెంబరు. 7801071946 ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్కైనా ఫోన్ చేసి తగిన ఫీజు చెల్లించి మీ జాతకం చెప్పించుకోండి. మీకు తగినట్లుగా మీకు బాగుపడే మార్గం చెప్పగలుగుతాం. దానికి ఏదైనా అవసరమైతే ఉపశమనం కూడా చేయించగలుగుతాం. మీరు జాగ్రత్త పడండి. స్వస్తి. 2026 సంవత్సరం జూన్ నెల 6వ రాశి కన్యారాశి ఫలితాలు చెప్పుకుందాం. కన్యారాశికి గురు శుక్రులు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. గురువు వల్ల ఉద్యోగం బాగుంది. శుక్రుడు వల్ల భార్య అనుకూలత అవుతుంది. తర్వాత కుజుడు అష్టమంలో ఉన్నాడు. అనారోగ్య సమస్యలు, ఆపరేషన్లు, భార్యకి గర్భస్రావాలు జరగచ్చు, కడుపులో నొప్పి, ఓవర్ బ్లీడింగ్ రావచ్చు. ఇట్లాంటి సమస్యలు రావడానికి బాగా ఈ రాశి వాళ్ళకి కనబడుతోంది. ఈ కన్యారాశి వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కనబడుతోంది. ఈ కన్యారాశి వాళ్ళు రాహుకేతువులు బాగుండకపోవటం వల్ల, అనారోగ్యాల వల్ల వ్యాధి నిర్ధారణ కాక చాలా ఇబ్బంది పడటం జరుగుతుంది. చాలా జాగ్రత్త పడండి. దాదాపుగా చెప్పాలంటే ఈ రాశి వాళ్ళకి కాలసర్పదోషం వల్ల మరి మంత్లీ పీరియడ్ రాకపోవడం, ఆడవాళ్ళకి మరి ఓవర్ బ్లీడింగ్ రావటం, బిడ్డ సంచి తీసేయాలనే పరిస్థితి వస్తుంది. కానీ అది చేయాల్సిన అవసరం లేదు. తగిన డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేసుకుంటే ఆపరేషన్తో పని ఉండదు. తొందరపడి ఆపరేషన్ జరిగిపోవద్దు. ఈ రాశి వాళ్ళు 2026 జూలై నెల 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశికి 3 గ్రహాలు రవి, బుధుడు, గురువు బాగున్నాడు. వ్యాపారం చాలా బాగుంటుంది. విద్య బాగుంటుంది. ఉద్యోగం మంచి ఉద్యోగం ప్రమోషన్కి వస్తుంది. విదేశాలకు వెళ్ళటానికి అవకాశం ఉంది. కానీ ఈ రాశి వాళ్ళకు కూడా కుజుడు, శని, రాహు, కేతువు ఈ గ్రహాలు దాదాపుగా చెప్పాలంటే 5 పాప గ్రహాలు బాగా ఇబ్బందికరంగా ఉన్నాయి. వీటిని నుంచి బయటపడాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా అయినా జాతకం చూపించుకోండి. వ్యాపారంలో బాగా సంపాదించే సమయం, ఉద్యోగంలో ప్రమోషన్కి వెళ్ళే సమయం, చదువు బాగా వచ్చి మంచి ర్యాంకు సంపాదించుకునే సమయం, దీన్ని డబ్బులు బాగా నిలబడే సమయం. దీన్ని చెడగొట్టడానికి కేతువు, శని, కుజుడు బాగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి దగ్గర దాకా వచ్చి సర్పం నోరు తెరిస్తే కాటు వేయకుండా వదిలిపెడుతుందా? అట్లాంటి పరిస్థితి. దీని నుంచి బయటపడాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకుంటే చాలా మంచిది. స్వస్తి. 2026 సంవత్సరం ఆగస్టు నెల 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశికి చెప్పాలి అంటే కుజుడు, రవి, బుధుడు, గురువు బాగున్నాడు. వ్యాపారస్తులు ఆల్రౌండ్ అన్ని వ్యాపారాలు బాగుంటాయి.
కుజుడు బాగున్నాడు, వ్యవసాయదారులకు పూర్తిగా బాగుంది, గురువు బాగున్నాడు, ఉద్యోగం, విదేశీయానం, చదువు బాగుంటుంది చదువుకునే వాళ్ళకి. మరి సరిగా చెప్పాలి అంటే శుక్రుడు కూడా బాగున్నాడు. శుక్రుడు వల్ల వివాహాలు శుభకార్యాలు జరగడానికి బాగా అవకాశం ఉంది. రాహు బాగున్నాడు, వచ్చిన డబ్బులు బాగా నిలబడతాయి. ఇప్పటి వరకు చెప్పిన రాసుల్లో మేషం దగ్గర నుంచి కన్య వరకు వచ్చేప్పటికల్లా 6వ రాశి 5 రాశుల కంటే ఈ 6వ రాశి మాత్రం చాలా బాగున్నట్లుగా ఉన్నది. దీన్ని నమ్మొద్దు. ఎందుకంటే గోచారం అంటే 25 వంతులు ఎదురుగుతుంది. గ్రహచారం అనేటప్పటికీ 75 వంతులు డేట్ ఆఫ్ బర్త్ అలా జాతకం చూపించుకుంటే ఏమాత్రం లోపం ఉన్నా వాటికి తగిన ఉపశమనం చేసుకుంటే అన్ని విధాలా మీరు బాగుపడతారు. స్వస్తి. 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశికి కుజుడు, గురువు, శుక్రుడు, రాహువు 4 గ్రహాలు బాగున్నాయి. మీ వచ్చిరానివి ఎక్కడో బాకీలు ఇచ్చి వాళ్ళు ఇవ్వక లేకపోతే కోర్టులో దావా జరిగి ఆస్తులు కబ్జాలు ఉంటే అవి మొత్తం తిరిగి వస్తాయి. కుజుడు బాగున్నాడు, మీ ఆస్తులు మీ స్వాధీనం అవుతాయి, మీ స్వాధీనం అవుతాయి. చదువు బాగుంటుంది, మంచి విద్య వస్తుంది, మంచి ఉద్యోగం వస్తుంది, వివాహం కావడానికి అవకాశం ఉంది, మంచి భార్య వస్తుంది. దీని వరకు బాగున్నది. కానీ శని సప్తమంలో ఉన్నాడు. ఈ సప్తమ శని కళత్ర స్థానం వాడు కావటం చేత మీరు చేసుకునే పిల్లను జాగ్రత్తగా చూసి చేసుకోవాలి. సొంత నిర్ణయం పనికిరాదు. మేము ప్రేమించుకున్నామండి, మా జాతకం చూడండి అని అడిగితే మీరు ప్రేమించుకునేటప్పుడే మీ జాతకం కలిసిందా లేదా చూచిన తర్వాత ప్రేమించుకొని మీరిద్దరు ఇష్టపడాలి. అట్లా కాకుండా ముందు ఇష్టపడి తల్లిదండ్రులు దగ్గరికి వచ్చి మేము పెళ్లి చేసుకుంటాము, మా దగ్గరికి వచ్చి మా జాతకం చూడండి అంటే నేను జాతకం బాగుండదు మీకు ఖచ్చితంగా అడుగుతున్నా. ఈ రాశి వాళ్ళకి మీ ఇద్దరికి కలవదని నేను చెబుతా. తల్లిదండ్రులు ఈ సంబంధం వద్దంటారు. మేము ప్రేమించుకున్నాం కాబట్టి మేము పెళ్లి చేసుకుంటాం, లేకపోతే చస్తామంటే ఎవరేం చేస్తారు? మీ చావు మీరు తెచ్చుకోవద్దు. పెద్దలు చెప్పింది వినండి. సొంత నిర్ణయాలు చేసుకోకుండా మంచిగా వివాహం చేసుకోండి, మీకు అన్ని విధాలు బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం అక్టోబర్ నెల 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశికి రాహువు, బుధుడు, శుక్రుడు, కుజుడు, గురువు మొత్తం 5 గ్రహాలు బాగున్నాయి. బుధుడు వల్ల వ్యాపారం, శుక్రుడు వల్ల వివాహం, భార్య ద్వారా మంచి జరుగుతుంది, మంచి సంతానం కలుగుతారు, ఆస్తులు కొనుక్కోగలుగుతారు, ఉద్యోగంలో ప్రమోషన్కి వెళ్తారు, చదువుకునే వాళ్ళకి మంచి ర్యాంకు సంపాదిస్తారు, మీకు రావాల్సిన డబ్బులు నిలబడతాయి. ఇవన్నీ కూడా సరిగ్గా జరగాలి అంటే ఈ రాశికి సప్తమంలో శని ఉన్నాడు. భార్యాభర్తలకి తగాదాలు వచ్చే లక్షణాలు బాగా కనబడుతున్నాయి. వీటి నుంచి మీరు బయటపడాలి అనేటట్లయితే మీరు ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. సప్తమ శని కళత్ర స్థానం, సప్తమ స్థానం. భార్యాభర్తలలో సమస్య వచ్చిందంటే చాలా ఇబ్బంది. పునాది లేకుండా ఇల్లు కడితే ఎంత బాధో. భార్యాభర్తల సమస్య వస్తే ఎంత ఐశ్వర్యం ఉన్నా పూర్తిగా కష్టాలు కలుగుతాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఈ అక్టోబర్ నెల జాగ్రత్తగా ఉండి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని తగిన ఉపశమనం చేసుకొని మీకు అన్ని విధాలు బాగుంటుంది. 2026 సంవత్సరం 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశికి వచ్చేప్పటికల్లా బుధ, శుక్రులు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. శని సప్తమంలో ఉన్నాడు, కుజగురువులు ద్వాదశంలో ఉన్నారు. అసలు మీరు ఎన్ని రకాల అన్ని రకాల కష్టాలు ఉంటాయి. కర్ణుడు చాలా గొప్పవాడు, మరి 6 చేత చంపబడ్డాడు. మంచివాడే అట్లా చంపబడ్డాడు అంటే కర్ణుడు సూర్యపుత్రుడు, సూర్యవరంతో పుట్టినవాడే ఇబ్బంది పడ్డాడు. మీరు ఎంత మంచివాళ్ళైనా ఈ రాశి వాళ్ళకి చాలా కష్టాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎంత జాగ్రత్త పడతారో అంత మంచిది. మీ ఇష్టదైవాన్ని తప్పనిసరిగా పూజించండి. జాతకరీత్యా బాగుండని గ్రహాలకి తగిన శాంతి చేసుకోండి. మీరు అన్ని విధాలా ఏ పనైనా సరే ఆచితూచి ప్రవర్తించండి.
ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, అందరితో స్నేహితం చేయొద్దు, ఎవరి మాట వినొద్దు, ఎవరి మాట విని నష్టపోవద్దు. స్వస్తి. 2026 సంవత్సరం డిసెంబర్ నెల 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశి కూడా చెప్పాలంటే సప్తమంలో శని. భార్యాభర్తలకి పెద్ద సమస్య రావటానికి అవకాశం ఉంది. శుక్రుడు ఒక్కడే బాగున్నాడు, కానీ తొందరపడి వివాహం చేసుకుంటే చాలా ఇబ్బంది, కష్టాలు. వివాహమైన వాళ్ళైనా సరే మీకు నేను చెప్పబోయేది ఒక్కటే మాట. ఇప్పుడు వివాహ వ్యవస్థ దగ్గరే బాగా సమస్య వస్తుంది. పెళ్లి చేసుకొని విడాకులు రాక నానా అవస్థపడి వివాహం చేసుకునే వయస్సు దాటిపోయిందాక డైవర్స్ రాక, ఒకవేళ డైవర్స్ వస్తే ఇక పెళ్ళంటూ ఇక జీవితంలో వద్దు, చేసుకున్న దానికి ఇంత నరకం పెంచాం. దాదాపు ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇక మనకు పెళ్ళే వద్దు అనే పరిస్థితికి వచ్చారు. ఈ పరిస్థితుల్లో ఎందుకు వస్తుందంటే తొందరపాటుతనం వల్ల వస్తుంది. ఈ రాశి వాళ్ళకి భార్యాభర్తలకి సమస్యలు వచ్చే లక్షణాలు బాగా ఉన్నాయి. కాబట్టి ఎంత సమస్య వచ్చినా రెండో వాళ్ళు సర్దుకొని ఉండండి. అట్లా కాకుండా మీరు ఎక్కడన్నా తొందరపడి ఎవరి దాన్ని వాళ్ళు విడబడ్డారంటే ఇద్దరూ అసలుగా జీవితాలు పాడైపోతాయి, జీవితాలు బాగుపడవు. జీవితాలు నాశనం అయిపోవటానికి కానీ జీవితాలు బాగుపడటం కానీ వివాహ వ్యవస్థ వల్లే బాగా ట్రబుల్ వస్తుంది. ఈ రాశి వాళ్ళకి సప్తమ శని పూర్తిగా చెడు మార్గం వచ్చే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని సమస్య నుంచి బయటపడాలంటే ఓర్పు వహించండి, బాగుంటుంది. స్వస్తి.